యూజువల్గా అమ్మ నాన్నలకు బాగోలేకపోతే ఎవరి గురించి బాధపడతారండి? ఫర్ సపోజ్ డాడీకి బాగలేదనుకోండి, ఆయన ఎవరి గురించి బాధపడతారు? మొదటిగా పిల్లల గురించి. నా పిల్లలు ఎలా చేస్తారు, నాకు ఈ రోగం ఉంది, ఈ రోగం నన్ను ఎక్కడి వరకు తీసుకువెళ్తుందో తెలీదు, నేను ఎలా, ఈ డబ్బులు అయితేనేంటి, లేదా నా జాబ్ అయితేనేంటి, నేను ఎలా హ్యాండిల్ చేయగలను, ఎలా నేను ముందుకు వెళ్ళగలను అని పిల్లల గురించి, పిల్లల్ని ఎలా పోషించాలి, వాళ్ళని ఎలా నేను చూసుకోవాలని బాధపడతాడు. మరి తర్వాత తన భార్య గురించి ఎలా బ్రతుకుతుంది తను, ఇట్లా ఈ భారం తను ఎలా మోస్తుంది అని చెప్పి బాధపడతాడు. మరి అట్లనే తన తల్లిదండ్రుల గురించి బాధపడతాడు. నా తల్లిదండ్రులను ఎవరు చూసుకుంటారు, నేనే కదా నా తల్లిదండ్రులు చూసుకోవాలని అదొక బాధ. మరి ఇంకా తన మీద ఎవరైనా ఆధారపడి ఉంటే, తన బంధుమిత్రులు అయితేనేంటి, ఎవరైతే తన మీద ఆధారపడి ఉంటే ఆ బాధలు, మరి అప్పు చేస్తుంటే అప్పుల వాళ్ళ విషయం ఏంటి, నా ఫ్యామిలీ జోలికి వస్తారేమో అని ఎన్నో బాధలండి. మరి అదే తల్లికి బాగోలేకపోతే హస్బెండ్ గురించి, పిల్లల గురించి, తన తల్లిదండ్రుల గురించి, తన అత్తమామల గురించి, ఇలా రకరకాల బాధలు పడుతూ ఉంటారు. మరి ఇవాళ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకైతే తెలీదు. ఏ బలము పోయి, ఏ శక్తిహీనతతో, ఎంత అనారోగ్యంతో, ఎంత దీనత్వంతో, లేదా ఎలాంటి రోగశయ్య మీద నీవు ఉన్నావో నాకైతే తెలియదు. కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నవాడు, సొమ్మసిల్లువాడికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు నేను శక్తిస్తాను, నీకు నేను బలం ఇస్తాను, కోల్పోయిన నీ బలాన్ని నేను తిరిగి సమకూరుస్తాను అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఎవరి గురించి బెంగ పెట్టుకోవద్దు. నువ్వు కేవలం, ఇది నీకు వచ్చిన బాధ కేవలం నాకు నువ్వు దగ్గరగా రావడానికే వచ్చింది కనుక నా మీద ఫోకస్ చేయి, నాతో ఉండు, నా చేయి పట్టుకున్నాడు, నాతో సహవాసం చేయి, నేను నిన్ను తప్పక లేవనెత్తుతాను. ఎందుకంటే దేవుడు కింద వచనంలో అంటాడు, నా యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుతారని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి పక్షిరాజు వరే వారు పైకి ఎగురుతారంట. మరి ఇప్పటి వరకు నువ్వు మామూలుగా ఉన్నావేమో, మామూలు లైఫ్ లీడ్ చేసావేమో, ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేసావేమో, కానీ ఎప్పుడైతే దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటావో, ఆయన కొరకు నువ్వు ఎదురు చూస్తావు, ఎలా ఉంటావంట, పక్షిరాజు వల్ల పైకి ఎగురుతావు. అంటే మునుపటి కంటే గొప్ప బలము, గొప్ప శక్తి, గొప్ప ఆరోగ్యము, గొప్ప యాక్టివ్నెస్ దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంచబోతున్నాడు. నిన్ను బ్లెస్ చేయడమే కాదు, దేవుడు నేను అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. కనుక కృంగిపోవద్దు. ఈ వచ్చిన ఈ బాధను బట్టి, ఈ కృంగుదలను బట్టి, ఈ డిప్రెషన్ బట్టి నువ్వు ఏదేదో ఆలోచించుకొని నీ మైండ్ని ఖరాబ్ చేసుకోవద్దు. కానీ దేవుడు అంటున్నాడు, నా మీద ఫోకస్ చేయి, నేను నిన్ను నిలవబెడతాను, నేను నిన్ను ఉన్నత స్థలంలో నేను ఉంచుతానని దేవుడు చెప్తున్నాడు. మరి గొప్ప వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని మనం నమ్మి మన జీవితంలో ఆశీర్వాదం తెచ్చుకుంది. ఎందుకంటే విశ్వాసంతో మనం ఉంటే దేవుడు తప్పక దాన్ని విడతీయలేడు. కనుక దేవుడు తప్పక దాన్ని కాదనలేడు. కనుక నీ విశ్వాసమే నీకు స్వస్థత, నీ విశ్వాసమే నీకు అండాదండ, నీ విశ్వాసమే నీకు ఆశ్రయదుర్గం, నీ విశ్వాసమే నీకు విమోచన. కనుక నువ్వు ఎటువంటి స్థితిలో ఉన్నావో, బలహీనత లేదా లోన్లీనెస్సా, లేదా ఇంకేదైనా శత్రువుల భయమా, యుద్ధమా, ఎలాంటి సిచ్యువేషన్ అయినా, నేను చెప్పినా చెప్పకపోయినా ఎలాంటి పోరాటంలో నీవు ఉన్నా దేవుడు తప్పక నేను విడిపించబోతున్నాడు. మునుపటి కంటే గొప్ప ఆశీర్వాదం, గొప్ప మేలు నీకు చేయబోతున్నాడు. కనుక ఆయన మీద నమ్మకం ఉంచు, శక్తి పొందుకుంటాం. ఆమేన్.